ఒక కొత్త ఐడియా వచ్చినప్పుడు ఎంత బావుంటుందో కదా, ఆ కిక్కే వేరు. కాని ఆ తరువాతే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ ఐడియా నిజంగా వర్కౌట్ అవుతుందా? ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే. ఒక ఐడియా కేవలం మనసులో ఉండిపోకుండా బయట ప్రపంచంలో ఎలా నిలబడగలదో చూద్దాం. ఆ ఫీలింగ్ అబ్బా మాటల్లో చెప్పలేం. ప్రపంచాన్ని మార్చేస్తాం అనేంత జోషొచ్చేస్తుంది. ఆ ఒక్క ఐడియా మనలో ఎంత ఎనర్జీని నింపుతుందో. కానీ ఆ ఒక్క ఉత్సాహం సరిపోతుందా? అదే $1,000,000 ప్రశ్న. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అద్భుతమైన ఐడియాలు అందరికీ వస్తాయి నిజంగా, కానీ వాటిలో సక్సెస్ అయ్యేవి మాత్రం వేళ్ల మీద లెక్కబెట్టచ్చు. అసలు ఛాలెంజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మరి ఈ ఛాలెంజ్ని ఎలా దాటాలి? ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 90%. దాదాపుగా మొదలైన 10 స్టార్టప్స్లో 9 ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు? చాలా సందర్భాల్లో కారణం ఒక్కటే, వాళ్ల ఐడియాని సరిగ్గా చెక్ చేసుకోకుండానే ముందుకెళ్ళిపోవడం. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు తయారు చేసింది మార్కెట్కు అసలు అవసరమా లేదా అని తెలుసుకోకపోవడం. మరి ఫెయిల్యూర్కి అతిపెద్ద రీజన్ ఏంటో తెలుసా? ఎవ్వరికీ అక్కర్లేందాన్ని కష్టపడి తయారు చేయడం. అందుకే చాలా ఐడియాలు ఆవిష్కర్తల శ్మశానవాటికలో కలిసిపోతాయి. మనం ఆ గ్రేవ్యార్డ్ నుంచి తప్పించుకోవాలంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక్క దారి ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్. సరే, మరి ఆ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ ఒక్క ప్రశ్న, ఇదే మన గైడింగ్ స్టార్. మన ప్రయాణం మొత్తంలో మనం పదే పదే వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం చేసే ప్రతి పని, ప్రతి స్టెప్ అంతిమంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే. ఓకే, ఇప్పుడు మనం టెస్ట్కి రెడీ అవ్వాలి. యూజర్ టెస్టింగ్ అనేది ఒక యుద్ధం లాంటిది అనుకుంటే, మన ఐడియా ఆ యుద్ధంలో గెలవాలంటే ఒక పవర్ఫుల్ వెపన్ కావాలి. ఆ వెపనే ప్రోటోటైప్. అసలు ఈ ప్రోటోటైప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఫైనల్ ప్రోడక్ట్ యొక్క ఒక బేసిక్ మోడల్ అన్నమాట. ఇది పూర్తిగా పనిచేయదు, జస్ట్ మన ఐడియా ఎలా ఉంటుందో చూపించడానికి, దాన్ని టెస్ట్ చేయడానికి ఉపయోగపడే ఒక టూల్. ఈ మొత్తం ప్రాసెస్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. దాని పేరు స్క్రైబ్ నోట్. ఇదొక వాయిస్ను టెక్స్ట్గా మార్చే యాప్. సరే, ప్రోటోటైప్ తయారు చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన స్క్రైబ్ నోట్ యాప్ విషయంలో దీని పేరు స్క్రైబ్ నోట్ V0.1. ఇది ఫిగ్మాలో తయారు చేసిన ఒక క్లిక్ చేయగల డెమో. ఇలా క్లియర్గా ఉండటం ఎందుకంటే మనకు టెస్ట్ చేసే వాళ్లకు కూడా కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్రోటోటైప్లో ఏమేం ఫీచర్లున్నాయి, ఏవి లేవు అని ముందే క్లియర్గా చెప్పేయాలి. చూడండి, ప్రోటోటైప్లో వాయిస్ రికార్డింగ్, బేసిక్ ట్రాన్స్క్రిప్షన్ లాంటివే ఉన్నాయి. ఫైనల్ ప్రోడక్ట్లో వచ్చే క్లౌడ్ సింక్ లాంటివి ఇక్కడ లేవు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్లు మన కోర్ ఫీచర్ల మీద కాన్సంట్రేట్ చేస్తారు, అనవసరమైన వాటి గురించి మాట్లాడరు. సరే, మన వెపన్ అంటే ప్రోటోటైప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీన్ని టెస్ట్ చేయడానికి కరెక్ట్ పర్సన్స్ని వెతకాలి. మన ఐడియాకు ఫస్ట్ ఫ్యాన్స్ని, అంటే మన ఛాంపియన్లను కనుక్కోవాలి. కరెక్ట్ ఫీడ్బ్యాక్ రావాలంటే మన దగ్గర ఒక క్లియర్ టెస్టింగ్ ప్లాన్ ఉండాలి. మన స్క్రైబ్ నోట్ యాప్ విషయానికొస్తే మన టార్గెట్ ఎవరు? బిజీగా ఉండే ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్. ఎంతమందితో టెస్ట్ చేయాలి? ఓ 10-15 మందితో. వాళ్ల దగ్గరుంచి ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి? 1-on-1 ఇంటర్వ్యూలు, సర్వేల ద్వారా. చూసారా, ఇలాంటి ప్రశ్నలకు మన దగ్గర ముందే ఆన్సర్లుండాలి. అదే మన ప్లాన్. రైట్, టెస్టింగ్ చేశాం, ఫీడ్బ్యాక్ వచ్చింది. మరి మన ప్రోటోటైప్ సక్సెస్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? బావుంది, బాగాలేదు లాంటి మాటల మీద ఆధారపడలేం కదా. మనకు కావాల్సింది క్లియర్ మెట్రిక్స్, అంటే కొలవగలిగే కొలమానాలు. ఒక సక్సెస్ స్కోర్ కార్డ్ అన్నమాట. మరి మన ఐడియా వర్కౌట్ అయిందని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే 4 పవర్ఫుల్ మెట్రిక్స్ ఉన్నాయి. ఇవే మన ఐడియా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఎంగేజ్మెంట్ రేట్. చాలా సింపుల్. మన యాప్ ఓపెన్ చేసిన వాళ్ళు అందులోని ముఖ్యమైన ఫీచర్లతో ఎంతలా ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్లు మనం అనుకున్న పనులు కంప్లీట్ చేస్తున్నారా, లేక మధ్యలోనే వదిలేస్తున్నారా? ఇది వాళ్ల ఇంట్రెస్ట్ లెవెల్ని చూపిస్తుంది. ఇక రెండోది టాస్క్ కంప్లీషన్ రేట్. అంటే మనం యూజర్స్కిచ్చిన టాస్క్లను వాళ్ళు ఎంత ఈజీగా పూర్తి చేయగలుగుతున్నారు. ఈ చార్ట్ చూడండి. మెమోరీ కార్డ్ చేయడం 95% మందికి ఈజీగా అనిపించింది. కానీ నోట్ షేర్ చేయడం దగ్గర ఓన్లీ 65% మందే సక్సెస్ అయ్యారు. అంటే అక్కడ ఏదో ఇబ్బంది ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మన ప్రోటోటైప్ వాడటానికి ఎంత సులభంగా ఉందో ఇది డైరెక్ట్గా చెప్పేస్తుంది.
మూడోది యూజర్ సాటిస్ఫాక్షన్ స్కోర్. సింపుల్గా 10కి రేటింగ్ ఇవ్వమన్నప్పుడు యావరేజ్గా ఎంతిస్తున్నారు? ఇది యాప్ని వాడిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో ఒక నంబర్లో చెప్తుంది. ఇక్కడ 8.2 అనేది మంచి స్కోరే. ఇక ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ కన్వర్జన్ ఇంటెంట్. యూజర్లు బాగుంది అని చెప్పడం కాదు, ఇది నాకు కావాలి, ఎప్పుడు కొనొచ్చు అని అడగాలి. ఈ కోడ్ చూడండి, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన ప్రోడక్ట్ నైస్ టు హ్యావ్ నుంచి మస్ట్ హ్యావ్ కేటగిరీకి వచ్చిందా లేదా అని చెప్పేది ఇదే. సరే, ఈ మెట్రిక్స్ అన్నీ చూశాక మనం ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్కు రావాలి. ఈ మొత్తం ప్రాసెస్ మనం చేసిందెందుకు? మన ఐడియా నిలబడుతుందా లేదా అనే దానిపై ఒక క్లియర్ జడ్జ్మెంట్కు రావడానికే. మనం మొదట్లో వేసుకున్న ప్రశ్న గుర్తుందా? మళ్ళీ ఒకసారి దాన్ని చూద్దాం. మన ప్రోటోటైప్ మన సొల్యూషన్ యొక్క వాల్యూని, యూజబిలిటీని క్లియర్గా చూపిస్తుందా? ఇదే ఫైనల్ టెస్ట్. దీనికి అవును అనే సమాధానం మనకు దొరకాలి. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వాలిడేషన్ అనేది పాస్ లేదా ఫెయిల్ ఎగ్జామ్ కాదు. ఇది ఒక సంభాషణకు ఆరంభం మాత్రమే. యూజర్స్తో, మార్కెట్తో మనం జరిపే సంభాషణ. మన ఐడియాని మరింత మెరుగుపర్చుకోవడానికి ఇదొక స్టార్టింగ్ పాయింట్. సో ఫైనల్గా ప్రశ్న ఇది. ఈ సూత్రాలను ఉపయోగించి మీ ఐడియా మార్కెట్తో ఎలాంటి సంభాషణను మొదలుపెట్టబోతోంది? ఎందుకంటే ఆ సంభాషణను మొదలుపెట్టడమే అసలైన ఇన్నోవేషన్.